పోలీసులు నిన్న తమను చిత్రహింసలు పెట్టారని ఆశా వర్కర్ రహీంబీ చెప్పారు. డిమాండ్లపై కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అన్యాయంగా లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. మగ పోలీసులే తమను లాక్కెళ్లి వ్యాన్లో పడేశారని చెప్పారు. దెబ్బలు తగిలాయని చెప్తున్నా వినిపించుకోకుండా 3 గంటల పాటు వ్యాన్లో తిప్పారని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ రహీంబీతో మా ప్రతినిధి వంశీ ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరామర్శించడం జరిగింది. ఆశాలకు భరోసాగా ఉంటామని. అమ్మ, అసలు నేను ఏం జరిగిందంటారు? పోలీసులు పట్టి డీషంలో ఎత్తేసిరు, పైనుంచి మళ్ళీ ఆశా వర్కర్లను తీసుకొచ్చి పైనుంచి వేసేసిరు. మాకు మస్తు తొక్కులాట కొట్లాట అన్ని దెబ్బలే జరిగినాయి సార్. కొట్టిరు అంతా, ఈ షోల్డర్ పైన మనుషులే తీసుకుని పైన వేసిరు. మస్తు టార్చర్ అనుభవించడం సార్. నిన్న ఇప్పుడు ఎట్లుందమ్మా మీకు? పర్లేదు సార్, జర బెటర్. ఇంకా బాడీ పెయిన్స్ బాగున్నాయి సార్. ఇంకా నాకు ఈ షోల్డర్ అయితే కొంచెం తక్కువ ఉంది. కానీ పోలీసులు ఏమన్నారు మిమ్మల్ని? లెటర్ ఇస్తామంటే సరే అని ఒప్పుకోరు. ఫస్ట్ సార్కి ఓన్లీ లెటర్ ఇచ్చి వెళ్తామంటే కమిషనర్ సార్కి ఒక 2 మినిట్స్లో లాఠీ చార్జి దాడి చేసిరు. అసలు గర్ల్స్ ఎవరు పట్టలే, మాకు మేల్సే పట్టిరు. పోలీస్ సార్ వాళ్ళు బట్టి అంతా తీసి డిషంలోకి ఇసిరేసిరు. కోడిపిల్లకి ఇసిరేసిరు సార్. ఇంకోటమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నారు మీ డిమాండ్స్ కోసం? వాళ్ళు సార్ వాళ్ళు గెలవక ముందు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలోనే 2 డిమాండ్స్ సార్. మై ఉద్యోగ భద్రత ఒకటి, 18,000 జీతం వాళ్ళే ఇస్తా అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. అవి అమలు చేయండి అని లెటర్లు వాళ్ళు గెలిచినప్పటి నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అడుగుతూనే ఉన్నాం, లెటర్లు ఇస్తూనే ఉన్నామండి. ఓకే అమ్మా, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావమ్మా నువ్వు? సార్, మాకు 18,000 జీతం ఇస్తా అన్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఫిక్స్డ్ వేతనం మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఈ 2 డిమాండ్స్తో పాటు ఇంకా 2 డిమాండ్లు ఉన్నాయి, అవి అమలు చేయండి. మాకు ఆశా వర్కర్కు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి. పారితోషికం ఇస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్. మేము విలేజ్లో ప్రతి ఒక్క మా ప్రజలకి సేవలు చేసుకుంటూ 24 గంటలు వాళ్ళతోటే ఉంటున్నాం. అమ్మ, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కలిసారు కదా, ఏమని చెప్పారు? ధైర్యం చెప్పి మీకు ఆదుకుంటాం అమ్మా. మీకు కావాల్సిన డిమాండ్స్ 2 కూడా అసెంబ్లీలో పోరాడతాం. మేము పోరాడి తీసుకుంటాం అమ్మా. మీరు టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. మీ పిల్లలకు మీకు సాయం చేస్తాము, మీకు అండగా ఉంటామని మా ఆశా వర్కర్లందరికీ ధైర్యం చెప్పిపోయారు సార్. అమ్మ, నిన్న అసలు పోలీసు వాళ్ళు మీ వాళ్ళు అందరినీ ఎట్లా మీ పైన దాడి చేశారంటారు? ఏందంటారు? అసలు మాకు బాయ్సే వచ్చి చేతులు బట్టి ఈటొకలు అంటొకలు గుంజి ఇసిరేసిరు సార్. వెహికల్ డీషంలో వేసి సీరియస్ ఉన్నారు మనుషులు అన్నా కూడా పట్టించుకోకుండా 3 గంటలు సిటీ మొత్తం తిప్పారు సార్. మళ్ళీ మిమ్మల్ని వెహికల్ కొట్టిర్రమ్మా? వెహికల్లో కొట్టలేదు సార్, వెహికల్ తిప్పిర్రు. 3 గంటలు సీరియస్ ఉన్నారు అన్నా కూడా పట్టించుకోకుండా ఒకటే తిప్పిర్రు సార్ వెహికల్ మొత్తం. మాకు లేకపోతే ఇంత సీరియస్ కాకపోతే సార్, టైంకు హాస్పిటల్ తీసుకొస్తే. ఇది మొత్తం మీద ఆశాల మీద పోలీసులు దాడి కొంత ఏమైనా చర్యగా కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజెంట్ రహీంబీ కొంత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి దమనకాండతోటి వారు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆశాలు తీవ్రంగా గాయపడినటువంటి రహీంబీకి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మీడియా జర్నలిస్ట్ లక్ష్మణ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.